థ్యాంక్ యూ. పేరు వచ్చేసి రామచంద్రం అండి, ఫ్రమ్ సిద్దిపేట్. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఎంబీఏ కంప్లీట్ అయిపోయినప్పుడు చిన్న జాబ్ చేస్తుండేది. సో అట్లాంటి మూమెంట్లో మా ఫ్రెండ్ వల్ల ఈ బిజినెస్ అవకాశం దొరికింది. ప్లాన్ విన్నాను, బట్ ఏం అర్థం అవ్వలేదన్నమాట. ప్లాన్ జస్ట్ 2 lakhs 8 lakhs మాత్రమే స్లైడ్ ఇట్లా చిక్ వచ్చుకుంటూ పోతుందన్నమాట. 2 lakhs 8 lakhs స్లైడ్ మాత్రమే కనిపించింది. ఏం అర్థం అవ్వలేదు. సో అసలు ఇందులో ఏం చేయాలని అడిగాను. ఎవరైనా అడిగారా మీలో? ఎస్, నేను కూడా అట్లాగే అడిగాను. ఇందులో ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, జస్ట్ 1 time షాపింగ్ చేయాలి బిజినెస్లో అని చెప్పారు. సేమ్ అదేవిధంగా షాపింగ్ చేశాను. సో దాని తర్వాత ఎంతోమందికి ప్లాన్ పెట్టిస్తాం కదా, ప్లాన్ పెట్టిస్తాం ఎంతోమందికి. సో బట్ ఎవరు కూడా లాగిన్ అవ్వలేదన్నమాట బిజినెస్లో. ఎంతోమంది అన్నారన్నమాట బిజినెస్ నడవదని చెప్పేసి అన్నారు. బట్ అట్లాంటి మూమెంట్లో అనిల్ గురుజీ దగ్గరికి వెళ్ళాను. అనిల్ గురుజీ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి మరీ నేర్పించారన్నమాట బిజినెస్ని ఎట్లాగ చేయాలి, ఎట్లాగ ముందుకెళ్ళాలి, మనం లీడర్స్ని ఎట్లాగ తయారు చేయాలి, ప్లానర్ని ఎట్లాగ తయారు చేయాలంటే అనిల్ గురుజీ నేర్పించాడన్నమాట. రియల్గా ఈరోజు నేను ఈ స్టేజ్ పైన ఉన్నానంటే, ఈరోజు డైమండ్ అయ్యానంటే నా లైఫ్లో 2 వ్యక్తులు ఉన్నారండి. ఒకటి అనిల్ గురుజీ, మై గ్రేట్ మెంటర్, సింగిల్ కోచ్, అండ్ రవీంద్ర మా గురుజీ అనమాట. రియల్ ఈరోజు నేను ఈ స్టేజ్ పైన ఉన్నానంటే 2 వ్యక్తులు అండి. ఒకసారి వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ రవీంద్ర గురుజీకి అండ్ అనిల్ మా గురుజీకి. థ్యాంక్ యూ అండి. సో వాళ్ళు నేను పట్టుకోలేకపోయానన్నమాట వాళ్ళని. రియల్గా నాకు ఎంతో చేతి అందించారు, బట్ నేను మాత్రం వాళ్ళని పట్టుకోలేకపోయాను. బట్ వాళ్ళు పట్టుకున్నారండి బిజినెస్లో. వాళ్ళు పట్టుకొని ఈ స్టేజ్ పైకి తీసుకొచ్చారు. సో రియల్గా మంచి స్వభావం నేర్పించి పంపించారనమాట మా మమ్మీ, మా అమ్మ నాన్న. తెలుసు అనమాట, ఏ పని చేసినా ఒక మంచి పని చేస్తాడు, మన వల్ల 10 మందికి మంచి జరగాలి, చెడు జరగద్దని చెప్పేసి ఒక మంచి స్వభావం నేర్పించి పంపించారు. రియల్గా బయట ఎప్పుడు కూడా ఏం ఎంజాయ్మెంట్లకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు నేను. సినిమాలు, షికార్లు, పెళ్ళిళ్ళకి వెళ్ళడం, మూవీలకు వెళ్ళడం, బర్త్డే పార్టీలకు వెళ్ళడం నాకు తెలియదు అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీ నార్మల్ అనమాట, నార్మల్ పూర్ ఫ్యామిలీ. మా మమ్మీ డాడీ అగ్రికల్చర్ చేసేది, 2 sisters. సో వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. అది కూడా అప్పులు చేసే మ్యారేజ్ చేశాము. మెల్లగా ఏదో చిన్న పని చేసి అప్పులు తీర్పేశాను. మా డాడీ కూడా సేమ్, ఇద్దరం కష్టపడి అప్పులు తీర్పేశాను. సో ఒకరోజు చెప్పేదన్నమాట మా ఖాందానాలు చెప్పేది. మా ఖాందానాలు ఏమని చెప్పేది అంటే, ఎవరైనా పూర్ పర్సన్ ఉంటే ఎవరంటే మా డాడీ పేరు చెప్పేది. బట్ ఈరోజు చెప్పాలన్నమాట, మా ఖాందానాలో ఎవరైనా రిచ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మా డాడీ పేరు చెప్పాలన్నమాట ఈరోజు. ఎస్, రియల్గా అంటే నన్ను అదే కమిట్మెంట్ తీసుకున్నాను. బిజినెస్లో లాగిన్ అయినప్పటి నుంచి అదే కమిట్మెంట్ తీసుకున్నాను. మమ్మల్ని ఎప్పుడు అనేదన్నమాట, వీళ్ళు పూర్ పర్సన్, వీళ్ళ దగ్గర ఏం లేదు, డబ్బు ఉండేది కాదు, వీళ్ళ దగ్గర అప్పులు తీసుకునేది, ఇయ్యపోయేది, నార్మల్గా మిత్తి కట్టేది, డబ్బులు కట్టేది కాదని ఎంతోమంది అనేది. బట్ రియల్గా అదే కమిట్మెంట్ తోటి మనం ఏంటో నిరూపించుకునే ఛాయిస్ వచ్చింది, నిరూపించుకోవాలని చెప్పేసి కమిట్మెంట్ తీసుకున్నాను. ఈరోజు నేను డైమండ్ అయ్యానంటే రియల్గా నార్మల్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి డైమండ్ అయ్యానంటే కారణం అండి లో ఫ్యామిలీ నుంచి వచ్చినా అని చెప్పచ్చు. సో కొంతమంది చేస్తారనమాట, రవీంద్ర గురించి చెప్తాడనమాట, మమ్మీ డాడీ సంపాదించిన డబ్బులతోటి మనం స్టైల్ కొట్టుడు కాదు, మనం సంపాదించిన డబ్బులతోటి మమ్మీ డాడీ స్టైల్ కొట్టాలని చెప్తారు. ఎస్, రియల్గా అండి అదే కమిట్మెంట్ తీసుకున్నాను. నేను సంపాదించిన డబ్బులతోటి, నేను సంపాదించిన ఆస్తితోటి. సో మా డాడీ ఎంతో కష్టపడ్డారు, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డారు. నెలకు ఒక 1000 రూపాయలు 500లకు కూడా పనిచేశాడనమాట. అట్లాంటిది జీతం ఉంది పనిచేసి మమ్మల్ని పెంచి పోషించాడు. నేను అదే కమిట్మెంట్ తీసుకున్నాను. లో ఫ్యామిలీ, మనల్ని ఎప్పుడు పూర్ అంటారు కదా. సో ఈరోజు రిచెస్ట్ పర్సన్ అనాలని చెప్పేసి కమిట్మెంట్ తీసుకొని బిజినెస్లో లాగిన్ అయ్యాను. బట్ ఎవరు కూడా స్టార్టింగ్లో లాగిన్ అవ్వలేరు బిజినెస్లో. నా దగ్గర డబ్బు లేదండి, ప్లాన్కి వెళ్దామంటే డబ్బు లేదు, ల్యాప్టాప్ తీసుకుందామంటే డబ్బు లేదు. సో రియల్గా అండి ఎవరికి కూడా తెలియదు నేను ల్యాప్టాప్ ఎట్లాగ తీసుకున్నానంటే అనిల్ గురించి మరీ బలవంతం చేసి దీపించాను నాతో ల్యాప్టాప్. నా దగ్గర 2-wheeler బైక్ ఉండే, అది మా మమ్మీ డాడీకి కూడా తెలియదు. ఆ బైక్ కుదబెట్టి ఒక 20,000 రూపాయలు తీసుకొని వచ్చి ల్యాప్టాప్ తీసుకున్నాను. వితిన్ 1 monthలో మళ్ళీ బైక్ రిటర్న్ తీసుకొచ్చున్నాను అనమాట, మీ ఇంట్రెస్ట్తో సహా వాళ్ళకి కట్టేసి. జస్ట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 10-20 టీం అయిపోయింది, ల్యాప్టాప్ తీసుకున్నాను. ప్లాన్కి వెళ్దామంటే కూడా డబ్బు లేదు, నా దగ్గర డబ్బు ఉండేది కాదు. అనిల్ గురించి రూమ్లో పెట్టుకున్నాడు, ప్రతి దగ్గర ఉండి నేర్పించాడు అనమాట, ఒక్కొక్క విషయం నేర్పించాడు. ప్లాన్కి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, వరంగల్ వెళ్ళాలి, కరీంనగర్ వెళ్ళాలి, ఎక్కడెక్కడనో ప్లేసులు తిరగాలి. డబ్బు లేదు, డబ్బు ఎవరు అడగాలి? ఇంటి దగ్గర అడగద్దు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. నేనే ఇవ్వాలి, వాళ్ళ ఖర్చులకు చిట్టీలకు నేనే డబ్బులు పంపించాలి. నెలకు 2,000 3,000 డబ్బులు పంపించాలి. మరి ఎవరిని అడగాలి? నాకు అనిల్ గురించి సపోర్ట్ చేసిండు అనమాట. రియల్గా అండి ఈరోజు బిజినెస్లో నిలబడ్డానంటే కారణం ఒకటే, అనిల్ గురించి అని చెప్తానండి.
రియల్గా ఈరోజు స్టేజ్ పైన ఉన్నానంటే ప్లాన్ చెప్తూ ఎంతోమంది ఫీల్డ్లో కూడా కలిసారనమాట. కొంతమంది మంచోళ్ళు కలిసారు, కొంతమంది చెడ్డవాళ్ళు కలిసారు. ఒక వ్యక్తి అయితే రియల్గా హైదరాబాద్లో పట్టుకున్నాడు అనమాట, చొక్కా పట్టుకున్నాడు. కొడక ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయి అనుకున్నాను. అది ఉంటే ఉండని సార్, నన్ను అయితే ఉండని అని చెప్పాను నేను. ఎస్, అది ఉంటే ఉండని సార్, పోతే పోనీ కానీ నన్ను అయితే ఉండని అని చెప్పాను. ఎందుకంటే మనం డైమండ్ కావాలి కదా బిజినెస్లో. డైమండ్ అవ్వని అవుతా. ఎస్, డైమండ్ అవ్వాలంటే మనం ఉండాలి బిజినెస్లో. ఉండని అవుతా. ఎస్, ఎంతోమంది తగిలారనమాట నెగిటివ్ క్యాండిడేట్స్. బట్ ఏ ఒక్కరోజు కూడా నేను బిజినెస్ నుంచి నెగిటివ్ కాలేదండి. ఎందుకంటే నా దగ్గర ఒక పవర్ ఉందన్నమాట, కరెంట్ పవర్ ఉంది. అది అనిల్ గురించి ఉండనమాట నా దగ్గరుండి మరీ నేర్పించాడు. బిజినెస్లో ఒకరోజు ఆధార్ కార్డ్ అంటే తెలీదు, అట్లాంటిది పాస్పోర్ట్ తీసుకున్నాను బిజినెస్ నుంచి. ఒకరోజు ఫ్లైట్ అంటే తెలీదు, అట్లాంటిది ఫ్లైట్ ఎక్కుతున్నాను ఈరోజు ఎవ్రీ మంత్. 2 times బ్యాంకాక్ వెళ్ళాను బిజినెస్ నుంచి, ప్యారిస్ వెళ్ళాను బిజినెస్ నుంచి, స్విట్జర్లాండ్ వెళ్ళాను బిజినెస్ నుంచి, దాంతోపాటు రష్యా వెళ్ళాను ఈ బిజినెస్ నుంచి, దాంతోపాటు స్పెయిన్ వెళ్ళాను బిజినెస్ నుంచి, దాంతోపాటు జస్ట్ ఒక 4-5 monthsలో ఈ బిజినెస్ నుంచి లండన్ కూడా పోతున్నాను అన్నమాట బిజినెస్ నుంచి. థ్యాంక్ యూ అండి. నాతో పాటు ఒక వ్యక్తి ప్లాన్ విన్నాడనమాట, మా ఫ్రెండు. ఇప్పటికి కూడా వ్యక్తి జాయిన్ అవ్వలేడు. ఎప్పుడు ఇట్లే చూస్తాడనమాట, డైమండ్ అయ్యావా అని అవుతాడు. డైమండ్ అయిపోయినా మీ నాయన కూడా చేస్తా డైమండ్ ఒకరోజు రియల్గా. ఎస్, ఎప్పుడు అంటాడనమాట, అయిపోయినావా ఎక్కిస్తాడా మరి తెలియదు, డైమండ్ అయిపోయావా అంటాడు. ఈరోజు డైమండ్ అయిపోయినా కదా, సరే పొద్దున నిన్ను కూడా చేస్తా అని చెప్పాను అనమాట. రియల్గా నాకు 2 places అనిపించింది అనమాట. బిజినెస్ పైన నమ్మకం వచ్చింది. 1 డైమండ్ ఫంక్షన్, 2 కోడ్ ట్రైనింగ్, 3 దిశ ట్రైనింగ్ అనమాట. వికాస్ మా గురించి కేరళలో దిశ ట్రైనింగ్ ఇస్తున్నాడు. స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను బిజినెస్లో 16 ఎండింగ్లో. అప్పుడు ఏం తెలియదు బిజినెస్ గురించి. జస్ట్ లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఇద్దరు మాత్రమే లాగిన్ అయ్యారు. అట్లాంటి టైంలో వాళ్ళని తీసుకొని దిశ ట్రైనింగ్కి వెళ్ళాను. అప్పుడు అనిపించింది అనమాట, రియల్గా బిజినెస్లో పవర్ ఉంది. ఈ బిజినెస్ చేశామంటే 100% లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ బిజినెస్ చేశామంటే రియల్గా నార్మల్గా కాదు, లైఫ్ టైం సెలబ్రిటీ అవ్వచ్చు అని చెప్పేసి డిసిషన్ తీసుకున్నాను. ఆ దిశనే ఈరోజు నన్ను చేంజ్ చేసిందండి. రియల్గా బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి కారణం దిశ ట్రైనింగ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఎవ్రీ అప్లైన్ సపోర్ట్ చేశాడు నాకు. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అప్లైన్ సపోర్ట్ చేశాడు. రియల్గా అండి నాకు బిజినెస్లో ఎన్నో ఇబ్బందులు వచ్చాయండి నాకు. రియల్గా నాకు వచ్చిన ఇబ్బందులు ఎవరికి రాలేదు కావచ్చు ఇక్కడ బిజినెస్లో. పర్సనల్గా కాదు, బిజినెస్లోనే వచ్చినాయి. అయినా కూడా తట్టుకొని ఒకరోజు కూడా నెగిటివ్ కాకుండా అప్లైన్ షేర్ చేసుకుంటా, ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటా ముందుకెళ్ళానండి బిజినెస్ నుంచి. దాంతోపాటు రియల్గా ఈరోజు నేను స్టేజ్ పైన ఉన్నానంటే నా మెయిన్ లీడర్స్ అన్నమాట. ప్రశాంత్, శ్రీనివాస్ సార్, పరిశ్రమల్ సార్, యాదగిరి, కరుణాకర్, మధు అండ్ బాబు, తిరుపతి, చంద్రశేఖర్, శ్రీకాంత్, సాయి కిరణ్ అనే ఒకసారి నా మెయిన్ కోర్ లీడర్స్ అన్నమాట. ఒకసారి బిగ్ క్లాప్స్ వన్స్ అగైన్ వీళ్ళకు. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఏ ఒక ట్రైనింగ్ మిస్ అవ్వలేదు, ఏ ఒక ఫంక్షన్ మిస్ అవ్వలేదు. కొంతమంది ఏమంటారంటే మన టీంలో ఫంక్షన్కి రమ్మంటున్నాం, ట్రైనింగ్కి రమ్మంటున్నాం అంటే నా దగ్గర డబ్బులు వేస్తారంటారు, లేదంటే నాకు ఇంటి దగ్గర పండుగ ఉంది సార్ అంటారు. బట్ నేను ఏ ఒక్కరోజు కూడా అట్లా కారణం చెప్పలేదండి. ఫస్ట్ ప్రియారిటీ షేప్ షాప్ కంపెనీకి ఇచ్చిన, ఫస్ట్ ప్రియారిటీ సిస్టమ్, దాని తర్వాత అప్లైన్కి ఇచ్చినానండి. రియల్గా అవే ఈరోజు సక్సెస్ చేయించా బిజినెస్లో అని చెప్తాను నేను. థ్యాంక్ యూ అండి. దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ బిజినెస్ చేయడానికి ఒక కమిట్మెంట్ తీసుకున్నాను అనమాట. ఎక్కడ అనిపించిందంటే నాతో పాటు కొంతమంది లాగిన్ అయ్యారు బిజినెస్లో. బట్ వాళ్ళు ఏమో వదిలి వెళ్ళిపోయారు. ఈ బిజినెస్ నడవది కాదు పోదని చెప్పారు. బట్ అయినా కూడా ఎందుకు కాదు మనం చేసి చూపెడదామని చెప్పేసి ఈరోజు నేను చేసి చూపెట్టానండి. అయిందా లేదండి బిజినెస్? థ్యాంక్ యూ. క్లోజ్ ఫ్రెండ్స్, రిలేషన్లు కావచ్చు, ఎవరైనా కూడా నమ్మలే స్టార్టింగ్లో బిజినెస్ని. అయినా కూడా నేను చేసి చూపెడతానని చెప్పేసి అప్లైన్ సపోర్ట్ తీసుకొని చేసి చూపెట్టాను. బిజినెస్ అయిందా లేదండి? అవుతుంది. బిజినెస్ 100% అవుతుంది. ఎప్పుడైతుందంటే మనం ఎప్పుడైతే కమిట్మెంట్ తీసుకుంటామో, ఎప్పుడైతే సీరియస్నెస్ తీసుకుంటామో, ఎప్పుడైతే ఒక అప్లైన్ ఒక సింగిల్ కోచ్ని ఎప్పుడైతే పట్టుకొని ఫుల్ కమిట్మెంట్ తీసుకొని వాళ్ళతో పాటు మనం నడుస్తామో అప్పుడు బిజినెస్ 100% అవుతుంది. సో మనం కారణాలు చెప్తామన్నమాట. మనం కారణాలు చెప్పడంతో సో మన సక్సెస్ని మనమే వెనకకి తీసుకుంటున్నట్టు. ఎస్ ఆర్ నో? ఎస్. సో కాబట్టి ఎప్పుడు కూడా కారణాలు చెప్పలేదండి నేను బిజినెస్ చేయడానికి. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ట్రైనింగ్కి రమ్మంటే డబ్బు లేదు, మీటింగ్కి రమ్మంటే డబ్బు లేదని చెప్పేసి నేను ఏ ఒక్కరోజు కూడా కారణాలు చెప్పలేదు అప్లైన్కి. డబ్బు లేకున్నా కూడా, నా దగ్గర డబ్బు లేకున్నా కూడా రియల్గా ట్రైనింగ్కి వెళ్ళాలన్నా, మీటింగ్కి వెళ్ళాలన్నా అప్పు తీసుకొని మరీ వెళ్ళేది అనమాట. రియల్గా ట్రైనింగ్ కావచ్చు, మీటింగ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా కూడా వెళ్ళేది, అప్పు తీసుకొని మరీ వెళ్ళేది.
దాంతోపాటు మెయిన్ అచీవ్మెంట్ అంటే బిజినెస్ గురించి, బిజినెస్లోకి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ తీసుకున్నాను. దాని తర్వాత ఈరోజు వాడతానన్నమాట. రియల్గా 86,000 యాపిల్ మొబైల్ యూజ్ చేస్తున్నాను బిజినెస్ నుంచి. థ్యాంక్ యూ అండి. దాని తర్వాత బైక్ తీసుకున్నాను. సో నాకు రియల్గా కార్లు అంటే చాలా పిచ్చి అన్నమాట. మా బాబాయ్ కారు ఉండేది, కారు ఇమ్మంటే ఒకరోజు కూడా కారు ఇచ్చేది కాదు, వెనుక కూర్చోమని చెప్పేది. ఈరోజు రియల్గా మా విలేజ్లో కారు వెళ్ళదైనా పెద్ద కారు ఉందంటే అది నాదే పెద్ద కారు అండి ఈరోజు. థ్యాంక్ యూ. ఈరోజు అట్లాంటిది ఒక చిన్న ఫ్యామిలీ నుంచి, చిన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు 13 లక్షల సియాజ్, మారుతి సుజుకి సియాజ్ కార్లో తిరుగుతున్నాను బిజినెస్ నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో రియల్గా ఈరోజు రెస్ట్ అన్నమాట ఇచ్చేసాను. మమ్మీ డాడీకి రెస్ట్ ఇప్పటి నుంచి ఇంకా పని లేదు వాళ్ళకు రెస్ట్. ఎందుకంటే చేయడానికి ఒక మగోడు ఉన్నాడు. ఎస్ఆర్నో ఒక మగోడు చాలు చేయడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అక్కడనే కమిట్మెంట్ తీసుకొని సక్సెస్ అవ్వడానికి కారణం సో ఇదే అవ్వచ్చు అని చెప్పచ్చు. ఇంకా అచీవ్మెంట్ల విషయానికి అయితే ఒకరోజు అంటే రియల్గా ఫ్లైట్ అంటే తెలీదు. ఈరోజు ఎవ్రీ మంత్ ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఫ్లైట్ ఎక్కలేదంటే ఇంకా మనసున పట్టేది కాదు. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఫారిన్ ట్రిప్ అంటారా, ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఫారిన్ ట్రిప్ తిరుగుతూనే ఉన్నాం బిజినెస్ నుంచి. ఈరోజు ఇంత మంచి స్టేజ్ పైన రికగ్నిషన్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత మంచి టైం ఇచ్చి ఇంత మంచి రికగ్నిషన్ చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను అన్నమాట. రియల్గా జస్వీర్ మా గురుజీ, వికాస్ మా గురుజీ, సోమశంకర్ మా గురుజీ, అభిషేక్ మా గురుజీ, రవీందర్ గురుజీ, అనిల్ గురుజీ అండ్ స్వామి గురుజీకి వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ మా గురుజీ. సో కాంటెస్ట్ నడుస్తుంది కదా, 3 months కాంటెస్ట్ నడుస్తుంది. సో నా కమిట్మెంట్ అనమాట, లండన్ టూర్ నడుస్తుంది. నా టీం నుంచి మినిమం మా గురుజీ 50 మెంబర్స్ లండన్ తీసుకొస్తాను మా గురుజీ. థ్యాంక్ యూ అండి. ఇన్ని రోజులు అయితే నేను డైమండ్ అవ్వడానికి వర్క్ చేశానండి. ఇది రావడానికి ఈరోజు కారణం దీని వెనుక ఎన్నో రాత్రులు ఉన్నాయి, ఎన్నో రాత్రింబవళ్ళు నిద్ర లేదు, ఎన్నో రాత్రింబవళ్ళు కష్టపడ్డాను. సో ఎండ తెలీదు, వాన తెలీదు, ఎన్నో రాత్రింబవళ్ళు కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ పైన ఒక డైమండ్గా మాట్లాడుతున్నానండి మీ ముందట. చిన్న దానికి మనం సో కారణాలు చెప్పామంటే 100% మన సక్సెస్ని మనమే ఆపుకున్నట్టు. ఎస్ ఆర్ నో? ఎస్. సో థ్యాంక్ యూ మా గురుజీ. సో నా కమిట్మెంట్ అనమాట. సో వికాస్ మా గురుజీ డ్రీమ్ 2021 1155 ఏదైతే డైమండ్ ఉందో 2 years టైం ఉంది. 2 years టైంలో లెఫ్ట్ ఒక 10 members, రైట్ ఒక 10 members 100% డైమండ్ చేస్తానని చెప్పేసి మా గురుజీకి స్టేజ్ నుంచి కమిట్మెంట్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మా గురుజీ. సో వన్స్ అగైన్ ఇంత మంచి రికగ్నిషన్ చేసినందుకు, ఇంత మంచి టైం ఇచ్చినందుకు సో పేరున మా గురుజీలకు వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you. Big congratulations, our new diamond, Mr. Ramachandran. Big claps once again. Thank you.